సో గైస్ మనకు రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఏపీ సెట్ 2024కి సంబంధించి సెకండ్ కౌన్సెలింగ్ అంటే ఫైనల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్స్ అయితే రావడం జరిగింది. సో మాక్సిమం చాలామంది స్టూడెంట్స్ అయితే మళ్ళీ బాధపడుతున్నారనమాట. సో చాలామంది అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు. బ్రో నాకైతే సో ఫస్ట్ కౌన్సెలింగ్‌లో రాలేదు. సెకండ్ కౌన్సెలింగ్‌లో కూడా నాకైతే నో సీట్ అలాటెడ్ అని అయితే వచ్చింది. సీట్ రాలేదు. సో ఎలా నెక్స్ట్ ఏంటి ఇలా అయితే చాలా క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్ నేను ఆల్రెడీ చెప్పా కదా మీకు. సో మీకొచ్చిన ర్యాంక్ ప్రకారం మాత్రమే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పినా కూడా మీరు సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేది కానీ మీరు ర్యాంకుకు తగ్గట్టు కాకుండా సో వేరే కాలేజ్ ఇచ్చేది కానీ ఈ విధంగా అయితే చేస్తుంటారు. అందుకే మీకైతే సో ఖచ్చితంగా సీట్ అనేది అలాట్ అయ్యిండదు. ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. ఈ ఫైనల్ కౌన్సిలింగ్లో చూసుకున్నట్లయితే సో 17,575 సీట్లు అయితే మనకు భర్తీ కావడం జరిగిందనమాట. సో గైస్ మనకు ఇంకా సీట్లు అనేటివి మిగిలే ఉన్నాయన్నమాట. ఇంకా 18,000 సీట్స్ అయితే మిగిలి ఉన్నాయన్న అప్డేట్ రావడం జరిగింది. సో ఈ సీట్స్ అన్నీ ఎలా మేము జాయిన్ అవ్వాలి అన్న విషయానికి వస్తే టోటల్ మీద అయితే మనకు సో ఇన్ కేస్ మనకు నిర్వహిస్తే ఇంకో కౌన్సిలింగ్ ఉండొచ్చు. మేబీ థర్డ్ కౌన్సిలింగ్ ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్లీ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది స్టూడెంట్స్కి అయితే సో నో సీట్ అలాటెడ్ రావడం జరిగింది. సీట్స్ రాలేదు అని అయితే బాధపడుతున్నారు. మంచి ర్యాంక్స్ వచ్చి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ సో ఇవ్వడంలో తప్పు చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా కదా. సో ఇంకో విషయం ఏమంటే నాదొక స్మాల్ రిక్వెస్ట్, మీకు కనుక సీట్ రాకుండా కింద కామెంట్ అయితే చేయండి. సో ఇన్ కేస్ సో నాకు సీట్ వచ్చింది, సో వేరే బ్రాంచ్లో వచ్చింది, సో నాకు వేరే బ్రాంచ్లో వచ్చింది, మళ్ళీ వేరే బ్రాంచ్లో పెట్టుకోవాలనుకుంటున్నా. సో ఇలా ఎలా సో ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే సో నాకైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది బ్రో, నేనైతే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వలేదు. సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, సీట్ రాలేదు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో, నేను ఏం చేయాలి? సో ఇలా అయితే డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. దాని మీద అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే సో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. సో వెయిట్ చేయండి.